మన దేశంలో సర్వం కల్తీమయమే. మరీ ముఖ్యంగా తినే పదార్థాల గురించి చెప్పనక్కర్లేదు. సన్‌ఫ్లవర్ ఆయిల్ అంటాము. అందులో సన్‌ఫ్లవర్ ఉండేది ఎంతో ఎవరికీ తెలియదు. ఇక కూరగాయలు కొనాలంటే మొత్తం క్రిమిసంహారక మందులు చల్లి పండించాల్సి వస్తుంది. లేదంటే రైతు దివాళా తీసే పరిస్థితి. ఇలా కూరగాయల నుంచి బియ్యం, గోధుమల వరకు క్రిమిసంహారక పదార్థాలు లేకుండా మనం తినే వస్తువులు లేనే లేవు. ఇది నిజం. ఇక ఆర్గానిక్ పేరుతో చాలా కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి, కానీ వాటిలో నిజాయితీ ఎంత? ప్రభుత్వ నియంత్రణ లేదు. ఆర్గానిక్ అని చెబుతున్న వాటి క్వాలిటీ చెక్ చేసే యంత్రాంగం ఏమీ లేదు. కేవలం ఆ కంపెనీలు చెబితే నమ్మికుంటున్నారు వినియోగదారులు. అంతేకాని అవి ఆర్గానిక్కో కాదో మనకు కూడా తెలియదు. అందుకే 100% ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో వినియోగదారులకు చేరువ కావాలనుకున్నాడు ఓ యువకుడు. అతడి పేరు అక్షయ్ అగర్వాల్. 27 ఏళ్ల ఈ సీఏ ఉద్యోగి ₹1,00,000 జీతం వదులుకొని వ్యాపారంలోకి వచ్చాడు. అంతేకాదు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ విషయంలో ముందు రైతుల దగ్గర పరిస్థితిని అంచనా వేసేందుకు ఫీల్డ్ ట్రిప్ వేశారు. తన సొంత ప్రాంతమైన కోల్హాపూర్లోని ఒక గ్రామంలోకి వెళ్లారు అక్షయ్. ఆ రైతు అతనికి 2 రకాల పంటలను చూపించారు. ఒక టమాటా పంట ఫ్రెష్గా ఉంది, పంట దిగుబడి చాలా తక్కువ. మరొకటి విపరీతమైన దిగుబడి వచ్చింది, క్రిమిసంహారక మందులతో పండించిన పంట, దిగుబడి ఎక్కువగా ఉంది. అయితే ఇది చూడండి, రెండింటిని టేస్ట్ చేయండి చూడమని ఆ రైతు ఇచ్చాడు. పూర్తిగా ఆర్గానిక్గా పండించిన టమాటా తినగానే తన చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. మెరిసిపోతుంది, దాని తొక్క పలుచగా ఉంది, పుల్లగా, అద్భుతమైన రుచి. ఇక క్రిమిసంహారక మందులు చల్లిన టమాటాలు గట్టిగా ఉన్నాయి, వాటిలో రసం సరిగా లేదు. కొన్ని బాగున్నాయి, మరికొన్ని తేడాగా ఉన్నాయి. ఆ సమయంలో రైతు ఓ మాట చెప్పాడు. ముందు మనం తినే వాటిని కళ్ళతో తినాలి, నచ్చితేనే నోట్లో వేసుకోవాలి అని చెప్పారు. ఆ మాట ఆధారంగా పూర్తి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వ్యాపారంలోకి దిగాడు అక్షయ్. తన స్నేహితుడు గజేంద్ర చౌదరితో కలిసి సాత్విక్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ను తయారు చేయడం మొదలుపెట్టాడు. గజేంద్రకు వ్యవసాయం తెలుసు, తన కుటుంబంలో రైతులున్నారు. దీంతో అతని అనుభవాన్ని ఉపయోగించుకొని అక్షయ్ మొదట రైతులను కలిశారు. రైతులు లేకుండా తన వ్యాపారం లేదు, మరి మీకేం కావాలి అని రైతులను అడిగారు. ఏం కావాలంటే అది ఇస్తాను, కానీ నాకు క్రిమిసంహారక మందులు వాడకుండా పండించిన ఉత్పత్తులు కావాలి. వాటికి దిగుబడి తక్కువగా ఉన్నా మంచి ధర ఇస్తాను. అంతేకాదు, సైంటిస్టుల సాయంతో దిగుబడి పెంచే మార్గాలు, సలహాలే కాదు, ఆర్థిక సాయం కూడా చేస్తామన్నారు ఆయన. అలా మొదట కొన్ని కూరగాయలు, మరికొన్ని హెర్బల్ ఉత్పత్తులు మొదలుపెట్టారు అక్షయ్, గజేంద్ర. మొదట్లో చాలా తక్కువ దిగుబడి వచ్చేది. 2015లో ఎంత కష్టపడ్డా సరే రైతులు తృప్తి పడేవారు కాదు. ఎందుకంటే ఆర్గానిక్ పంటల వైపు ఒక్కసారిగా మారితే నేల అనుకూలించదు, పురుగు పట్టి పంట నాశనం అవుతుంది. దీంతో స్వయంగా పూర్తి ఆర్గానిక్ విత్తనాలను సప్లై చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు, వ్యవసాయంలో శిక్షణ ఇప్పించడంలో కంపెనీ తరపున ప్రతినిధులు రైతుల దగ్గరకు వెళ్లి సలహాలు ఇచ్చేవారు. సాయిల్ టెస్ట్ చేయించి నేలలో పోషకాల స్థిరీకరణను గమనించేవారు. రోగాలు వచ్చినా వాటిని ఆర్గానిక్గా ఎలా కాపాడుకోవాలో శాస్త్రీయ పద్ధతిలో సలహాలు ఇచ్చేవారు. అలా రైతుల మనస్సులను గెలుచుకొని వ్యాపారం మొదలుపెట్టారు అక్షయ్. అలా 3 ఏళ్లలోనే 8,000 మంది రైతులతో పెద్ద ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సామ్రాజ్యాన్ని విస్తరించారు. సాత్విక్ అంటేనే క్వాలిటీకి మారుపేరుగా బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చుకున్నారు. 8,000 మంది రైతులు, 1000 మంది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగులు కంపెనీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. అంతేకాదు, దాదాపు 50 మంది రైతులతో ఆర్గానిక్ ఉత్పత్తుల వ్యాపారం చేయిస్తున్నారు. తాము వారికి చెయ్యందిస్తున్నందుకు సంతోషంగా ఉందంటున్నారు అక్షయ్, గజేంద్ర. తేనె నుంచి షాపుల వరకు, సబ్బుల నుంచి పండ్లు, కూరగాయల వరకు ప్రతిదీ ఇక్కడ ఫ్రెష్గా సాత్విక్లో దొరుకుతాయి. 800 ఉత్పత్తులతో కోల్హాపూర్ నుంచి బెంగుళూరు, ఢిల్లీ వరకు వ్యాపారాన్ని విస్తరించారు ఈ ఆర్గానిక్ ఫ్రెండ్స్. లక్షల నుంచి కోట్ల టర్నోవర్ వరకు ఎదగడానికి కారణం ప్యూర్ క్వాలిటీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్. రైతు పండించిన పంటను కూడా పసిపాపను జాగ్రత్తగా హ్యాండిల్ చేసినట్లుగా కోస్తారు. వాటి రవాణా నుంచి ప్యాకింగ్ వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ దేశంలోనే నంబర్ 1 బ్రాండ్గా ఎదిగారు ఈ స్నేహితులు. అంతేకాదు, ఏ రైతైనా సరే ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వస్తామంటే టీంతో సహా వెళ్లి సూచనలు ఇస్తుంది సాత్విక్ కంపెనీ టీం. వీరి సక్సెస్ మరెంతో మందికి కొత్త దారి చూపిస్తోంది, నెలకు కొన్ని లక్షలు తెచ్చిపెడుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.